బాగున్నావా? సో మనం ఈ ప్లేలిస్ట్ లోపల జావా ట్యుటోరియల్స్ ఫర్ బిగినర్స్ అనే ప్లేలిస్ట్ లోపల అసలు జావాని ఎట్లా నేర్చుకోవాలి బిగినింగ్ నుంచి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, చేస్తా, వీడియోస్ అయితే పక్కా చేస్తా, అప్లోడ్ చేస్తూ ఉంటా, మీరు కూడా చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా? సో ఫస్ట్, దేనికైనా సరే ఫస్ట్ నా సజెషన్ ఏంటి అంటే ఒక ఐడి యూస్ చేయండి. ఎందుకు అంటే ఆ ఐడి అనేది ఏ కంపెనీకి పోయినా ఎక్కడికి పోయినా మీరు ఐడిలోనే చేస్తారు. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే గిట్ట ఈ ఐడిని యూస్ చేయడం నేర్చుకోండి. వెరీ బిగినింగ్ లోపల చిన్న చిన్న ట్రబుల్ అవుతుంది ఒక 1 వీక్ వరకు, బట్ ఇది ఉన్నదనుకో నువ్వు ఏ ఆర్గనైజేషన్ పోయినా నీకు అది యూజ్ అవుతుంది. ఏ ఐడి అయినా ఇంటెలిజే కానీ, నెట్ బీన్స్ కానీ, ఎస్టీఎస్ కానీ, ఎక్లిప్స్ కానీ ఏదైనా సరే యూజ్ అవుతుంది. ఓకేనా? సో నేనైతే ఇంటెలిజేలో చూపిస్తున్నా, బట్ ఆల్మోస్ట్ ఎవ్రీ దాంట్లో కూడా సేమే ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ ఫైల్కి వెళ్ళు, ఫైల్ లోపల న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినామంటే నీకు ఏమొస్తుంది అంటే ప్రాజెక్ట్ అని వస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని లిటిల్ బిట్ మ్యాక్సిమైజ్ చేస్తా. ఇప్పుడు నేమ్ ఇవ్వండి. నేమ్ అంటే ఏంటిది అంటే లెట్స్ లైక్ ప్రాజెక్ట్ నేమ్, లెట్స్ జావా ట్యుటోరియల్స్ తెలుగు అనుకుందాం, ఎందుకంటే నేను ఇంగ్లీష్లో కూడా చేస్తా. సో జేడీకే వర్షన్ నేను ఇక్కడ ఇచ్చిన శాంపుల్ కోడ్ రిమూవ్ చేసేసి మనమే రాసుకుందాం, ఎందుకు మనకి ఇవన్నీ. ఓకే, సో లెట్స్ లైక్ ఆర్టిఫాక్ట్ ఐడి లర్న్ అని చెప్పి ఇచ్చేసేయి, క్రియేట్ కొట్టేసేయి. ఇది ఒక మేవన్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. మేవన్ చూసినావు కదా, pom.xml లోపల మేవన్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. జావా వర్షన్ కూడా ఇచ్చేసా 21 నేను వాడుతున్నాను, నువ్వు ఏది వాడినా పర్లేదు, బట్ ప్రిఫరబుల్లీ కొత్తది వాడు, ఎందుకంటే నువ్వు నేర్చుకుంటున్నావు కాబట్టి ఆ ఫ్యూచర్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే, సో సోర్స్ ఫోల్డర్ లోపల 2 ఉన్నాయి, మెయిన్ అండ్ టెస్ట్ అని ఉంది. గుడ్, ఈ మెయిన్లోకి వెళ్ళు. ఇక్కడ జావా లోపల ఒక తీసుకో, లెట్స్ లైక్ హలో వరల్డ్ అందాం, మన క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. సో ఓకే, సో ఎప్పుడైనా స్పేస్ ఉండద్దు క్లాస్ నేమ్ లోపల, గుర్తుపెట్టుకో హలో వరల్డ్. ఓకే, ఈ హలో వరల్డ్ లోపల పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది ఒకటి ఉంటుంది, అది ఇచ్చేసేయి. అది ఎందుకో చెప్తా. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. ఓకే, సో ఏ జావా ప్రోగ్రామ్ అయినా కూడా, ఏ జావా ప్రాజెక్టు, జావా బేస్డ్ ప్రాజెక్ట్ అయినా కూడా దాంట్లోపల మనకు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది ఉండాలి. ఎందుకంటే అప్పుడే కంపైలర్కి అర్థమవుతుంది. దీంట్లో 100 ఫైల్స్ ఉంటాయి భయ్, మరి ఏది ఫస్ట్ తీసుకోవాలి, దేని నుంచి నేను ఫ్లో అవ్వాలి అనేది నువ్వు కంపైలర్కి ఎట్లా చెప్తావు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకేనా? సో ఇక్కడ ఏదైనా డిస్ప్లే చేయాలి అంటే నేను ఏం చేస్తా అంటే సింపుల్గా ఎస్ అవుట్ అంటే, ఎందుకంటే సంవత్సరాల నుంచి పోతున్నా కాబట్టి ఎస్ అవుట్ అని పోతుంది, బట్ యూజువల్గా అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనేది ఒకటి ఉంటుంది, ప్రింట్ అని ఒకటి ఉంటుంది, ప్రింట్ ఎల్ఎన్ అని ఒకటి ఉంటుంది. ప్రింట్ వచ్చేసి లెట్స్ సే లైక్ ఇది. ఓకే, హెల్లో, దీన్నే మళ్ళీ నేను చూపిస్తా. ఓకే, దీన్నే కాపీ పేస్ట్ చేద్దామా. ప్రింట్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే ఒకటే లైన్ లోపల ప్రింట్ చేస్తుంది. ఓకే, హలో వరల్డ్, దీన్ని రన్ చేద్దాం. ఓకే, చూసినట్లయితే హలో వరల్డ్ వితౌట్ ఎనీ స్పేస్ పక్క పక్కన ప్రింట్ చేస్తుంది ప్రింట్. ఓకే, ప్రింట్ ఎల్ఎన్ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ లైన్ లోపల ప్రింట్ చేస్తుంది. ఓకే, ప్రింట్ ఎల్ఎన్ ఇప్పుడు చూసుకో, రన్ కొట్టేసాయి. చూడు, ఒక లైన్ కింద ఒకటి, ఒక లైన్ కింద ఒకటి అనేది వచ్చింది కదా. సో ఇట్లా మనకు ప్రింట్కి ప్రింట్ లైన్కి డిఫరెన్సెస్ అనేది హై లెవెల్ లోపల, బట్ ఐ యూజువల్లీ ప్రిఫర్ ప్రింట్ లైన్, ఎందుకంటే క్లియర్గా ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో ఇట్లా మనము ఒక చిన్నగా జావా ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకొని ఇట్లా మనము పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ పెట్టుకోవాలా. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్లాస్ నేమే ఫైల్ నేమ్గా ఉండాలి. ఓకేనా? క్లాస్ నేమే ఫైల్ నేమ్గా ఉండాలి. ఇట్లా మనం స్టార్ట్ చేద్దాం, స్లోగా ఎదుగుదాం. ఓకేనా? నచ్చితే ఇట్లా సబ్స్క్రైబ్ చేయండి.